బయోడైవర్సిటీ కార్పొరేషన్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. అలాగే హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విజయ్ కుమార్ గారు నమస్తే. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఏకసభ్య కమిషన్తో రాష్ట్ర ప్రభుత్వము సాధించేది ఏంటి? సార్, ఇది ఏకసభ్య కమిటీ, ఎందుకంటే లాట్ ఆఫ్ ఏకసభ్య కమిటీ జీవో నెంబర్ 458 దాకా మీరు చెప్పినట్టు ఫాస్ట్ ట్రాక్ 45 డే దాన్ని మిషన్ లాంటిది. ఇది సిట్ కానీ లేకపోతే హైకోర్టు లేకపోతే కోర్టు విచారణకి ప్యారలల్గా కాదు, కాకపోతే ఒక అడ్మినిస్ట్రేటివ్ క్లీనప్కి సంబంధించిన కమిటీ అనే మా యొక్క ఉద్దేశం. సో అడ్మినిస్ట్రేటివ్ ప్రక్షాళన ఈ దినేష్ కుమార్ కమిటీ చేస్తుంది. ఆల్రెడీ క్రిమినల్ విచారణ సిట్ చేసింది. సో క్రిమినల్ విచారణ వర్సెస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రక్షాళన. సో ఇది ఖచ్చితంగా సమాంతర విచారణ కాదు, కానీ సిట్టే ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రక్షాళన కోరింది. వాళ్ళు లాస్ట్లో జనవరి 31వ తేదీ అనుకుంటాను వాళ్ళు పంపించిన నోట్ ప్రకారం మేము క్రిమినల్స్ని పట్టుకున్నాము. ఎగ్జాక్ట్లీ. సో మేము క్రిమినల్స్ని పట్టుకున్నాము, మీరు మీ అడ్మినిస్ట్రేషన్ని క్లీన్ చేసుకోండి అని సిట్టు చెప్పిన నేపథ్యంలోనే ఈ యొక్క కమిటీని స్టేట్ గవర్నమెంట్ వేసింది. అంటే దినేష్ కుమార్ కమిటీ అంటే నా అంచనా ప్రకారం విచారణ సాగదీయడం కాదు, వైసీపీ హయాంలో టీటీలో చొరబడ్డ దొంగలను ఏరి పారేసేందుకు మేము వేసిన సిట్టుని బాధ్యులు ఎవరు, ఆ బాధ్యులకు ఏమేమి శిక్ష వేయాలి, అడ్మినిస్ట్రేటివ్ పరంగా కావచ్చు, ఆఫీసర్స్ పరంగా కావచ్చు, సిట్టు కనిపెట్టంది ఇంకేమన్నా వీళ్ళు కనిపెట్టి ఇచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి ఆ హక్కు ఉంది. సో అడ్మినిస్ట్రేటివ్ ఆడిటింగ్ జరుగుతుంది, డ్యూ డిలిజెన్స్ రివ్యూ దాని జరుగుతుంది. సో సిట్ వర్సెస్ కమిటీ అని మళ్ళీ ఇంకోసారి చూస్తే, సిట్ క్రిమినల్స్ని ఎవరో తేల్చి జైలుకు పంపింది. దినేష్ కుమార్ కమిటీ ఇప్పుడు వ్యవస్థలో టీటీడీ వ్యవస్థలో కానీ బయట కూడా కావచ్చు, వాళ్ళ సంబంధ బాంధవ వాళ్ళు ఉన్న వాళ్ళ వలన పబ్లిక్ సర్వెంట్స్ అయితే ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళకున్న బాధ్యతను ఖరారు చేసి ఈ ఇష్యూలో లోపాలను సర్దిద్ది తప్పు చేసిన అధికారుల మీద ఇంటికి పంపుతుంది, అంటే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ తీసుకుంటుంది. సో బేసిక్గా ఏమంటే 68 లక్షల కిలోల కెమికల్ కాక్టైల్తో 4 సంవత్సరాల పాటు వైసీపీ చేసిన దాంట్లో క్రిమినల్ అఫెన్సెస్ను సిట్టు చూస్తే, సరే వాళ్ళు కొంతమంది మీద ఇంకా ఛార్జెస్ పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు, ఇట్లాంటి విషయాలు చూస్తే సిట్టు చేసేంత వరకు చేసి మేము ఇది చేసాము, అడ్మినిస్ట్రేటివ్ పరంగా మీరు చేయమని చెప్పిన నేపథ్యంలో మాజీ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి అయిన దినేష్ కుమార్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చిన్న ఇంటరప్షన్ విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మీరు ఏమన్నారు అని అంటే సిబిఐ ఆధ్వర్యంలో నడిచిన సిట్ క్రిమినల్స్ని ఐడెంటిఫై చేస్తూ మాకు రిపోర్ట్ ఇచ్చింది, వాళ్ళ మీద చర్యల కోసము అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ సజెస్ట్ చేయడం కోసము ఏకసభ్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం వేసింది, ఫాస్ట్ ట్రాక్లో పనిచేస్తుంది అని. ఏముంది, ఆల్రెడీ సిబిఐ సూచించిన వారికి మీరు సస్పెన్షన్లో, ట్రాన్స్ఫర్లో లేకపోతే ఏవో జరిగిపోయినాయి. ఇంకా అందులో ఇది చివరికి కొత్త ఈవో గారిని కూడా పంపించారు, పాత ఈవో గారిని మీరు ట్రాన్స్ఫర్ చేసి. ఇంకా అక్కడ మీరు చర్యలు తీసుకోవడానికి ఏం లేదు కదా. అక్కడ జరగాల్సింది ఏంటి అంటే, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎవరు అక్కడ లేరు. ఇప్పుడు మీరు తీసుకోవడానికి చర్యలు ఏం లేవు. దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వన్ మ్యాన్ కమిటీ ఆపరేషన్? అంటే ఎగ్జాక్ట్లీ, అంటే వ్యవస్థ ఇప్పుడు మనం అక్కడ ఉండే కొంతమంది బాధ్యత ఉన్న వాళ్ళని, కొంతమంది వ్యక్తుల్ని పట్టుకున్నాం, కానీ వ్యవస్థను మనమేమి సిట్ క్లీనప్ చేయదు. ఎందుకంటే సిట్కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం ఎవరెవరైతే దీనికి సంబంధ బాంధమో వాళ్ళని చూడు, వాళ్ళని పట్టుకో, వాళ్ళ మీద కేసులు పెట్టు అని చెప్పి వాళ్ళు పెట్టారు. వాళ్ళకున్న అంచనా ప్రకారం వాళ్ళు పెట్టారు, కానీ వ్యవస్థను వాళ్ళు ఏమీ క్లీనప్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ధర్మారెడ్డి మీద కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోమన్నారు. సో నాకున్న ఐడియా ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిన 4 సంవత్సరాల వరకు దే ఆర్ లయబుల్ ఫర్
క్రిమినల్ ఇంటిమిడేషన్ అఫెన్స్కి వాళ్ళు విచారణకి లయబిలిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆయన మీదకు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. సో ఈ వ్యవస్థని క్లీనప్ చేయడంలో ఎవరి పాటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు 87లో చల్లాకొండయ్య కమిషన్ వచ్చినప్పుడు అప్పట్లో ఉన్న చాలా ఇష్యూస్ని మార్చుకుంటూ వచ్చాం. అట్లా ఎవ్రీథింగ్ ఇప్పుడు అది ఎందుకు జరిగిందో కానీ దేవస్థానంలో ఒక 4 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే మనం ఏమైనా చేసేవచ్చు అన్న దీంట్లో ఇష్టం వచ్చినట్టు చేశారు. సో 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అయినప్పుడు సో ఈ ఇష్యూకి సంబంధించి కోర్టు శిక్షలు, విచారణ, ఛార్జ్షీట్లు, కొత్త వాళ్ళని ఛార్జ్షీట్లో పెట్టచ్చా, నువ్వో నేనో ఇప్పుడు ఇంప్లీడ్ అయ్యి లేదు మిగతా వాళ్ళని కూడా పెట్టాలి అని దాని హిందుత్వవాదులో ఇంకోరో పోవచ్చు. ఆల్ దీస్ థింగ్స్ మే హ్యాపెన్. అది కోర్టులో సంబంధించింది. వ్యవస్థకు సంబంధించి టీటీడీ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి టీటీడీలో ఉన్న విధానాలకు సంబంధించి ఎవరెవరు బాధ్యులు, ఈ 36 మంది మీద కేసు పెట్టారు. అసలు ఒక ఫైలు ఏ విధంగా మూవ్ కావాలి, ఆయన వైవి సుబ్బారెడ్డి గారు ఆయనే సిఎఫ్టిఆర్ఐకి 2022 మేలో విచారణకి పంపించారు. చాలా సింపుల్గా అబద్ధం అలాగ్గా చెప్పేశారు. ఏమని, నాకు రాలేదు అని. ఆయన దగ్గర ఉండిపోయింది నాకు రాలేదని. అట్లా చెప్పచ్చా? ఒక చైర్మన్ అండ్ ఈవో మాకు అసలు రిపోర్టే రాలేదు అని బొంకచ్చా? అబద్ధాలు చెప్పచ్చా? చెప్తే ఏం చేయాలి? సో ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ దేర్. సో టీటీడీ అన్న ఒక ఏమంటారు 5-6 వేల కోట్ల రూపాయలు ఇవాళ 5-6 వేల కోట్లు కొన్ని రోజుకి 1,00,000 మంది వేసుకుంటే దాదాపు 4-5 కోట్ల మంది ప్రతి సంవత్సరం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 130 కోట్ల మంది, ఇంతమందితో ముడిపడి ఉన్న టీటీడీని ఎలా నడిపించాలి, ఎలా ఇట్లాంటి గవర్నమెంట్లు వస్తే ఏ విధంగా చేయకూడదు, వ్యవస్థను ప్రక్షాళన చంద్రబాబు నాయుడు గారు రాగానే చెప్పింది ఏమంటే నేను ప్రక్షాళన చేస్తాను. ప్రక్షాళన చేస్తాను. ఆ యొక్క ప్రక్షాళనలో మీరు ఇందాక మాట్లాడినట్టు కొంతమంది మీద బహుశా యాక్షన్ తీసుకోవాలని మీకు నాకు ఇంకోరికి అనిపించవచ్చు, ఆ సిట్టి వాళ్ళకి అనిపించకపోయిండొచ్చు. దట్ ఈజ్ అ క్రైమ్ క్వశ్చన్. క్రైమ్కి సంబంధించి క్రైమ్ని పక్కన పెడితే అడ్మినిస్ట్రేటివ్గా ఈ దేవస్థానం వ్యవస్థని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, దట్ ఈస్ వాట్ మనం ఫస్ట్ ఏంటంటే మీకు ఎవరి మీద కోపం ఉంటే మీకు అనిపించవచ్చు, వాళ్ళ మీద